వసే చంద్ర చంద్ర వసే చంద్ర వస్తున్నాను అత్తయ్య. ఇప్పుడు దాకా ఎక్కడ చచ్చావే ముదుస్తానా? ఆ గొడ్ల సావిడి కాడు ఊడ్చేసరికి ఏరైంది అత్తయ్య. ఏ రోజు నన్ను సుఖంగా ఉండించిన ఇన్నాళ్ళైంది పెళ్ళి. ఏ నానన్నా సుఖంగా ఉన్నానా నేను? నా తల్లి నా తల్లి ఏమి ఎరగని వెళ్ళిపోయాలకు కొత్తగా ఇప్పుడు దాకా ఏం చేస్తున్నావే చంద్రా చంద్రా అంటుంది నన్ను. నా తల్లి నా తల్లి నా పెద్ద కొడలు అనిపించావు కాదే అమ్మా. చెప్పండి అత్తయ్య ఏంటి అత్తయ్య మీ గావు కేకలు? అమ్మా చంద్ర మేము ఊరు వెళ్తున్నాం గాని సిల్లు కాస్త జాగ్రత్త. ఏ ఊరు అత్తయ్య? ఏ ఊరు అంటావేమిటే? మమ్మల్ని ఊరు అడగలపురం వెళ్తున్నారు. దేనికి అత్తయ్య? దేనికంటా అంటే ఏమిటే ఈ మట్టి వాపాయికి పిల్లల కోసం పోతున్నానమ్మా. అదేమిటి అత్తయ్య మా పిన్ని గారు కూతురుందని చెప్పాను కదా. ఇల్లు చేసుకొని తిరగబడి వస్తున్నా ఇంకా దాన్ని చేసుకొని ఇంకా బాగానే ఉంటుందమ్మా. ఓయ్ సమ్మడం అంతా అయిపోయింది అనంతమ్మ అంటే కోక దులుపుకోవే మాలచ్చమ్మ అని నాకు దగ్గది. ఇక నన్ను చేసుకునే సుఖం లేదు. ఇక ఆ మేనగోళ్ళని తెచ్చుకొని ఇక ఇల్లాలు ఎత్తి కూర్చుంటది కుర్చీ మీద. సర్లే అత్తరమ్మ కాస్త జాగ్రత్త. ఏం పోసాను ఇంట్లో ఏమైనా ఉందే? పెళ్ళాను కానీ ఒక కొబ్బరి నూనె డబ్బా కూడా లేదు. ఇప్పుడు కూడా నేను నీళ్లతోటి ఇట్ట అద్దుకొని రాసుకుంటాను. ఏమైనా ఉందా ఇంట్లో? అది కాదు నేను చెప్పింది ఏ చెప్పమ్మా. నువ్వు సీరియల్ అంటూ ఊరిక టీవీలో కనిపెట్టి చూడగాకే ఎప్పుడన్నా పోనిచ్చినవా? నన్ను ఎప్పుడన్నా సీరియల్కి పోనిచ్చినవా? అందుకని ఇవాళ ఏదో జనంలో కొత్తగా సీరియల్కి బాగా కమ్మా అంటుంది. ఇల్లు కాస్త జాగ్రత్త. ఇల్లు అన్ని నేను శుభ్రంగా చూసుకుంటా. జాగ్రత్తగా వెళ్ళండి. సరే అలాగే ఉంటా అత్తయ్య. జాగ్రత్తగా వెళ్ళిరండి. ఏమండి ఇంకా దాచి నిలబడ పదండి. అడవుడిలో ఈ అడవుడిలో అంతే ఉన్నావా? ఆ ఆధార్ కార్డు తెచ్చుకోపో. తెచ్చుకున్నా అత్తయ్య మావయ్య ఏ ఊరు వెళ్ళేది? అదేమిటి చంద్ర మనతో చెప్పే వెళ్ళారు కదా. మా మామయ్య కూతురు లక్ష్మీ తిరుపతమ్మలు మన గోపయ్య కడగడానికి వెళ్ళారు చంద్ర. ఇంతకీ తిరుపతమ్మని మన గోపయ్యకి ఇస్తారా అంటామండి. చంద్ర నీకెందుకు వచ్చింది అనుమానం? అవి ఏమి లేదండి. మనమా లేని వాళ్ళం, వాళ్ళ ఉన్నవాళ్ళు. అందుకే గోపయ్యని మన తిరుపతమ్మని మన గోపయ్యకి ఇస్తారా లేదని ఒక చిన్న అనుమానం అండి. చంద్ర నా తమ్ముడికి ఏమి తక్కువ? పనిలోనా, గుణములోనా, చక్కదనములోనా? చూడ చక్కని గుణములన్నగా సత్తుల రాసివాడు, సౌర్యముల అభిమన్యుంతటి వాడు. తమ్ముడికి ఎందైనా లోకమున్నదా? సమ్మడము మింగటానికి మెతుకులు లేవు కానీ మేసాలకు సంపంగిన వెనక నీ తక్కువడే. ఇంట్లో గెంతులు లేవు కానీ మీ గొప్పతనానికి ఏం తక్కువ లేదు. తమ్ముడికి ఏం తక్కువ లేదు, అన్నకి అంతకన్నా తక్కువ లేదు. చంద్ర ఈ రోజు మంచి హుషారుగా మాట్లాడుతున్నావే చంద్ర. ఏనాడైనా ఏడ్చుకుంటా మాట్లాడానా? ఊటికి కుదవలేదు కానీ హుషారుకి ఏం తక్కువ లేదండి ఈ చంద్రాకి. ఈ పట్టంచి చీర కట్టుకొని ఏ రోజు ఏమన్నా ఈ చీరలు ఇడ్చుకొని బజార్లో అంటే ఉరుకుతున్నానా?
బంధమీ అనురాగం ఏనాటి బంధమీ అనురాగం ప్రియతమా ఓ ప్రియతమా ఎన్ని వసంతాలైతేనేమి ఎప్పుడు నీవే నాతో ఉంటే ఎన్ని వసంతాలైతేనేమి కన్నుల నీవే కనబడుతుంటే ఎన్ని పున్నములు వస్తేనేమి వెచ్చని కౌగిలిలో హాయిగా గడిపినను వెచ్చని కౌగిలిలో హాయిగా గడిపినను హృదయములో తేనెలే చూసినను కనివి తీరలేదే నా మనసు నిండలేదే ఏనాటి బంధమీ అనురాగం ఏనాటి బంధమీ అనురాగం ప్రియతమా ఓ ప్రియతమా కాస్త ఆకలిగా ఉంది, కాస్త అన్నం వడ్డిస్తే నేను అలా పొలం దాకా వెళ్ళొస్తాను చంద్ర. ఇది సంగతి విన్నరా? నిన్ను తనివి తీరా చూడాలని తనది నేను ఇంకేం చూస్తాడో అనుకున్నా. ఇంత కట్టుకుంటాడు, ఇంత భుజాన్ని వేసుకుంటాడు, ఈ పొడుగు మురళిగారు చేత పట్టుకొని హాయ్ 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 అని గొడ్లు దొరికిపోయి ఆ చేను కాడపోయి ఎల్లెలకలు మడుతుడు. ఇదే పని ఉంది. ఇదండి ఈయనగారి పనితనం. ఇక రాడి పెడతా పోదా రాడి ఇంట్లోకి. తమ్ముడు గోపయ్య, తమ్ముడు గోపయ్య, తమ్ముడు నీకొక మంచి శుభవార్త. అది ఏమిటో చెప్పుకో చూద్దాం. ఏమిటన్నయ్య శుభవార్త? మీరు చెప్పకుండా నాకు ఎలా తెలుస్తుంది అన్నయ్య? అవును తమ్ముడు, నువ్వు త్వరలో పెళ్లి కొడుకు కాబోతున్నావు. పోండి అన్నయ్య, నాకు తెలియకుండా నాకు పెళ్ళి ఏంటి అన్నయ్య? అవును తమ్ముడు, మన మామయ్య కూతురు లక్ష్మీ తిరుపతమ్మను నీకు అడగటానికి వెళ్ళారు అమ్మా నాన్న. ఏమిటి? మన మామయ్య కూతురు లక్ష్మీ తిరుపతమ్మను నాకు అడగటానికి వెళ్ళారా? నిజమా అన్నయ్య? అవును తమ్ముడు, ఈ సంబంధం అనేది తప్పకుండా కుదురుతుంది. ఎంత మంచి వార్త చెప్పావు అన్నయ్య. నువ్వు త్వరలో పెళ్లి కొడుకు కాబోతున్నావు. అన్నయ్య తమ్ముడు, నేను అలా పొలం దాకా వెళ్ళొస్తా. ఇంటికాడ కాస్త జాగ్రత్త. మంచిదన్నయ్య.
వెంకటేశ్వర, నీ మహిమలు ఎంతని పొందుదును స్వామి. త్రేతాయుగమున శ్రీకృష్ణునిగా, శ్రీరామునిగా, ద్వాపరయుగమున శ్రీకృష్ణునిగా, కలియుగమున శ్రీ వెంకటేశ్వర స్వామిగా, ఆపద భక్తుల ముక్కుల కాపాడే శ్రీ వెంకటేశ్వర, నిన్ను ఎంతని పొందుదును స్వామి. దేవా శ్రీగిరి నిలయ ఓదయామయ నిఖిల జగతికి సూత్రధారి దేవా శ్రీగిరి నిలయ ఓదయామయ నిఖిల జగతికి సూత్రధారి నిఖిల జగతికి సూత్రధారి దేవా శ్రీగిరి నిలయ ఓదయామయ నిఖిల జగతికి సూత్రధారి నిఖిల జగతికి సూత్రధారి స్వామి వెంకటరమణ, నీ మహిమలు ఎంతని పొందుదును స్వామి. ఏడుకొండలవాడ వెంకటరమణ, పిలిచిన తోడనే పలికే వాడవు, కోరిన వరములను వసగే వాడవు. పిలిచిన తోడనే పలికే వాడవు, కోరిన వరములను వసగే వాడవు. అవని భారమును తీర్చుట కలగు. అవని భారమును తీర్చుట కలగు. దశ రూపములను దాల్చిన వాడవు, దశ రూపములను దాల్చిన వాడవు. దేవా శ్రీగిరి నిలయ ఓదయామయ నిఖిల జగతికి సూత్రధారివి నీవు, నిఖిల జగతికి సూత్రధారివి. స్వామి వెంకటరమణ, ఏడుకొండలవాడ వెంకటరమణ, ఆపద ముక్కులవాడ అనాథ రక్షక, గోవింద గోవింద. ముని జన వందిత ముక్తి ప్రదాయక, నీ మహిమలను తెలియగనేది. ముని జన వందిత ముక్తి ప్రదాయక, నీ మహిమలను తెలియగనేది. సర్వము నీవై నిండి ఉంటివి. సర్వము నీవై నిండి ఉంటివి. మహిమల నేలే జగదోధారక, జగముల నేలే జగదోధారక. దేవా శ్రీగిరి నిలయ ఓదయామయ నిఖిల జగతికి సూత్రధారివి నీవు, నిఖిల జగతికి సూత్రధారివి. దేవా రంగమాంబ, రంగమాంబ,
రంగమాంబ, నా చిన్నారి తల్లి ముద్దుముచ్చట చూస్తుంటే సాక్షాత్తు ఆ లక్ష్మీదేవియే మన ఇంట వెలిసినట్టే ఉంది కదా. ఆ చిన్నారి తల్లి ఇంకా చిన్నపిల్లలాగా ఉందండి. మన అమ్మాయి తోటి వారందరికీ పెళ్ళిళ్ళు కూడా అయినాయి. మన అమ్మాయి కూడా పెళ్ళిడికి వచ్చిందండి. రంగమాంబ, నా చిన్నారి తల్లి వివాహం గురించి అంత తొందర ఏమొచ్చింది? అమ్మా, నాన్న, నా వివాహం గురించి ఎందుకు మీరు వాదులాడుకుంటారు? ఆ సమయమే వస్తే తప్పుతుందా? నాన్న, అమ్మా, నేను గుడికి వెళ్ళొస్తాను. నాన్న, అమ్మా, నేను వెళ్ళొస్తాను. సరే అమ్మా, మంచిది, వెళ్ళిరా అమ్మా. బావగారు, ఎవరు? కిట్టే బాబు గారా? అవును బావగారు. రండి రండి. రంగమ్మ, ఓయ్ రంగమ్మ, ఓయ్ రంగమ్మ, చూడు చూడు ఎవరు వచ్చారు. ఇదిగో మా చెల్లెమ్మ బాబు గారు వచ్చారు. రాండి బాబు గారు. బాగున్నారా? బాగానే ఉన్నాను అన్నయ్య గారు బాగున్నారా? బాగున్నావమ్మా, నువ్వు బాగున్నావా? బాగానే ఉన్నానయ్య. అమ్మా, చెల్లెలు వెంకమాంబ, లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం రా అమ్మ. అలాగనే అన్నయ్య. అన్నయ్య, నీతో కాస్త పని ఉండి వచ్చాను అన్నయ్య. ఏమిటమ్మా, ఏం కావాలి తల్లి? అది అది ఏమండి, ఇదన్నా జాడగా రాదండి. ఏమండి వెంకమాంబ, నా దగ్గర దాచడం దేనికి? అడుగమ్మా. అది కాదు అన్నయ్య. రంగమాంబ, ధనమేమన్నా కావాలని తల్లిని వెంకమాంబ? కాదన్నయ్య. మరి ధాన్యమేమన్నా కావాలనా తల్లి? అది కూడా కాదు మరి ఏం కావాలని అడగవమ్మా. అన్నయ్య. ఇంత దూరం వచ్చాక దాచిపెట్టుకోటికి ఎందుకు అన్నయ్య? అన్నయ్య, గోపయ్య మీ మేనల్లుడు ఉండాలి అన్నయ్య. నా మేనలుడు గోపయ్య ఉన్నాడు. గోపయ్య, మా గోపయ్యకి మీ అమ్మాయి లక్ష్మీ తిరుపతమ్మని అడుగుదామని వచ్చాను. వెంకమాంబ, తల దగ్గర ఉండే మాట్లాడుతున్నావా? నీ అంతస్తు ఏమిటి, నా అంతస్తు ఏమిటి? తిరుపతమ్మని ఇంటి కోడలుగా చేసుకుందామని వచ్చావా? ఏం మొహం పెట్టుకొని వచ్చావమ్మా? ఏం మొహం పెట్టుకొని వచ్చావమ్మా? అన్నయ్య, అన్నా జిల్లాల అనుబంధంతో వచ్చాను అన్నయ్య. ఈ అన్నా జిల్లాల అనుబంధంతో వచ్చాను. ఓహో, అన్నా చెల్లెల అనుబంధంతో వచ్చావమ్మా? అవునన్నయ్య. ఏమయ్యా బాబుగారు, అబ్బా అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ, ఎంత చక్కని ఆలోచన చేశావయ్యా. మా అన్నా చెల్లెల అనుబంధం అడ్డుగా పెట్టుకొని తిరుపతమ్మని ఇంటి కోడలుగా చేసుకుందామని వచ్చావా? నీకు తినడానికి తిండి లేదు, ఉండడానికి మంచి ఇల్లు కూడా లేదు, ఆఖరికి వ్యవసాయానికి కూడా సరైన జత ఎడ్లు లేక ఒక దున్న ఒక ఎత్తుతో వ్యవసాయం సాగించుకున్న నీకు తిరుపతమ్మని ఇంటి కోడలుగా చేసుకుందామని ఎలా వచ్చావయ్యా? బావగారు, అనవసరంగా మాట్లాడకండి. కూటికి పేదవాళ్ళమే కావచ్చాము కానీ కులానికి మాత్రం పరువు ప్రదేశంలో మాత్రం తీసుకుపోము. అబ్బో అబ్బాబాబాబాబాబాబాబా, తినడానికి తిండి లేదు కానీ అబ్బో, పరువు ప్రతిష్టలకి మోసినంత ఇచ్చిన మర్యాద చాలు, వచ్చిన దారిని వెళ్ళడం మంచిది. వెంకమాంబ, ఏమండి, నా పుట్టినిల్లు అని ఎగేసుకుంటూ వచ్చావు కదా, ఇదేనా నీ పుట్టినిల్లు మర్యాద? జరిగిన మర్యాదలు చాలు, రాపోదాము. ఏమండి, మీరు కాస్త ఆగండి. నేను మాట్లాడతాను కదా అన్నయ్య. ఇంకా ఏమిటి మాట్లాడేది? పోదాం రామా. కాస్త ఆగండి. మీరు అన్నయ్యతో నేను మాట్లాడతాను కదా, మీరు కాస్త ఆగండి అన్నయ్య. అన్నయ్య, వెంకమాంబ, ఈ చెల్లెల మాట కాదనుకు అన్నయ్య, ఈ చెల్లెల మాట కాదనుకు. వెంకమాంబ, మర్యాదగా వచ్చిన దారిని వెళ్తావా, లేకపోతే పాలేర్ల చేత మెడ బట్టి గంటించమంటావా బయటికి? అన్నయ్య, 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 వెంకమాంబ, పాలేరు చేత గెంటిస్తానంటావా అన్నయ్య? నన్ను ఈ పాలేరు చేత గెంటిస్తానంటావా? అవును. నీ కూతురు నా కొనగానటం తప్ప అంటావా అన్నయ్య? అన్నయ్య, వెంకమాంబ, ఈ కాళ్ళు కాదన్నయ్య, చేతులు అనుకో. అన్నయ్య, అన్నయ్య,
మర్యాదగా బయటికి వెళ్తావా లేకపోతే గెంటించమంటావా? ఈ పుట్టిన కన్నీరు ఊరికలే పోవన్నయ్యా, ఊరికలే పోవు. ఎంకమాంబ నిన్ను నీ వంశాన్ని పాలన శాపమై ఇప్పుడు దాకా మీ నాన్నగారు అన్నది బాగానే ఉందమ్మా. మన నాకు వచ్చా ఊపుకుంటావు. చాలేవమ్మా, చాలు. కావండి అత్తయ్య, అంత మాట అనకండి అత్తయ్య. నాన్నగారితో నేను మాట్లాడతాను కదా, మీరు ఆగండి అత్తయ్య. నాన్న, నా మాట కాదనని నమ్మకంతో మిమ్మల్ని వేడుకుంటున్నాను నాన్న. ఏమిటి చెప్పమ్మా? నాన్న, అమ్మా, దంపతులకు కావలసినది ఈడు జోడు, గుణగణములు, వంశకీర్తులు, అన్యోన్యత, ప్రేమతో కూడిన వారి సుఖమయమైన దాంపత్యం. అదే వారికి మహాభాగ్యము నాన్న. నాన్న, అడవిలో తపస్సు చేసుకునే మునివరీలకు ఏమున్నదని నాన్న? రాచకన్యలైన అరుంధతి, అనసూయ, అహల్య వంటి వారు వారిని పెళ్లి ఆడలేదా? అవును నాన్న. దేవేంద్రుడు కావాలని కోరినను దమయంతి దేవేంద్రుని కాదని నలుని పెళ్ళాడలేదా? నాన్న, అర్ధాయుషుడని తెలిసి కూడా సావిత్రి సత్యవంతుని పెళ్ళాడలేదా? వారల ప్రాతిపత్యము ఈ ధరణిపై శాశ్వతంగా నిలుపుకొనలేదా నాన్న? నాన్న, అత్తయ్య మాట, అమ్మ మాట, నా మాట కాదనక నాన్న, నన్ను గోపయ్య బావకిచ్చి వివాహం చేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాను నాన్న. అమ్మా, నువ్వు ఆ ఇంట సుఖపడలేవు తల్లి. నువ్వు ఆ ఇంట సుఖపడలేవు తల్లి. నా మాట వినమ్మా. నువ్వు ఆ ఇంట సుఖపడలేవు తల్లి. మిమ్మల్ని వేడుకుంటున్నాను నాన్న. మన రెండు కుటుంబాల కీర్తి ఈ ధరణిపై శాశ్వతంగా నిలిచిపోవాలని కోరుకుంటున్నాను నాన్న. నాన్న, 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 అమ్మా, నాకు గోపయ్య బావ అంటే ఇష్టం. అమ్మా, నాకు వివాహం అంటూ జరిగితే గోపయ్య బావతోనే. మీరు కాదంటే ఆ 7 కొండల వాడి సన్నిధిలో శాశ్వతంగా ఇలా కన్నగానే మిగిలి. అమ్మా ద్రుపదమ్మ, అమ్మా ద్రుపదమ్మ, అమ్మా ద్రుపదమ్మ, నీ మాట నేను ఎప్పుడన్నా కాదన్నాను తల్లి. నీ మాట నేను ఎప్పుడన్నా కాదన్నాను తల్లి. నీ కోసం నా ప్రాణాలైనా ఇస్తానమ్మా. నీ ఇష్ట ప్రకారమే గోపయ్యను నీకు వివాహం జరిపిస్తానమ్మా. నిజమేనమ్మా, వివాహం జరిపిస్తానమ్మా. ఎంకమాంబ, చెప్పన్నయ్యా. ఏమిటమ్మా అలా కోపడతావు? ఎంకమాంబ, నీ ఇష్ట ప్రకారం ఈ త్రిపతమ్మను నీ ఇంటి కొడలుగా చేసుకొని మన అన్నా చెల్లెల అనుబంధం కలకాలం చల్లగా ఉండేటట్టు చూడమ్మా. కలకాలం చల్లగా ఉండేటట్టు చూడమ్మా. అన్నయ్య, నీ ఇష్టమే నా ఇష్టమన్నయ్య. నువ్వు కాదంటానా అన్నయ్య నీ పిల్లనిస్తున్నట్టు? ఏమండి, ఇక చూసావుగా, అన్నయ్య మనసు బంగారం లాంటిదండి. అన్నయ్య మనసు బంగారం లాంటిది. చూసా ఇందాకనే చూసా నీ అన్నయ్య పౌరుతున్నా. ఏమండి బావుగారు, ఇందాకేదో మిమ్మల్ని ఆవేశంలో అన్నరాని మాటలు అన్నానయ్యా. నన్ను క్షమించండి బావగారు. అంత మాట ఎందుకు బావగారు? ఇల్లు అన్నాక ఇసుమంటి వస్తూనే ఉంటాయి, అవన్నీ పట్టించుకుంటా ఏమిటి? ఇల్లు వస్తాం బావగారు. అదేమిటి బావగారు, ఇప్పుడే కదా వచ్చింది, 1-2 రోజులున్న తర్వాత వెళ్ళండి. లేదు బావగారు, ఇంటి దగ్గర చాలా పనులున్నాయి. అమ్మాయి వెంకమాంబ, నువ్వన్నా చెప్పమ్మా బావగారికి. లేదు అన్నయ్య, వెళ్ళొస్తామన్నయ్య. ఇంటికాడ మల్లయ్య చిన్నవాడు, చంద్రకి ఏం తెలీదు. అందరికీ తొందరగా వెళ్ళాలన్నయ్య, అందుకే వెళ్తున్నాం అన్నయ్య. అదేమిటమ్మా, 2 రోజులు ఉండి వెళ్ళొచ్చు కదా. ఇంటి దగ్గర చంద్రమ్మ మల్లయ్య ఉన్నారుగమ్మా, 2 రోజులు ఉండి వెళ్ళొచ్చు కదా. లేదులే అన్నయ్య, చంద్ర చిన్నపిల్ల, వాడికి ఏం తెలియదు. అందుకే వెళ్ళొస్తామన్నయ్య. మంచిది, వెళ్ళిరండి. సరే బావగారు. ఏమమ్మా వదినమ్మా, వెళ్ళొస్తామమ్మా. సరేనమ్మా. ఏమే కోడల పిల్ల, మీ గోపాయి బావకి ఏమని చెప్తావాని? అత్తయ్య, మల్లయ్య బావను, చంద్రమక్కేను, అలాగే అందరిని అడిగినట్టుగా చెప్పండి. ఎంత సిగ్గుపడుతున్నావమ్మా? అప్పుడు ఆపుతూనే వచ్చింది నా కోడలికి. సరేనమ్మా, వెళ్ళిరండి. వస్తాం బావగారు. సరే అన్నయ్య. ఇంకా తాడు చెట్ల నిలబడి
వెంగమాంబ అన్నయ్య త్వరలోనే పురోహితులను సంప్రదించి లగ్న పత్రికలు రాయించి కబురు పంపిస్తానమ్మా. మన తిరుపతమ్మ గోపయ్య వివాహం ఎలా జరగాలంటే తరతరాలు చెప్పుకునే విధంగా అంగరంగ వైభవంగా జరిపిస్తానమ్మా. సంతోషమేనమ్మా? సంతోషం అన్నయ్య, నీ ఇష్టమే నా ఇష్టం. నీ మాట నేను ఎప్పుడు కాదంటాను ఏంటి? వెళ్ళొస్తాం అన్నయ్య. సరే మంచిది, వెళ్ళిరండి అమ్మా. మంచిది, వెళ్ళిరండి. వాడు జరిగితే పిల్లల్ని నేను కూర్చోబెట్టచ్చు. దగ్గరగా జరగాలి చెప్పు. వాళ్ళిద్దరిని అని సాధారణ అమ్మా పెళ్లి కూతురు తొందరగా తీసుకురాండి అమ్మా తల్లి. మహా నారాయణ మహా గోవిందాయన మహా విష్ణాయన మహా త్రివిక్రాయన మహా వాయునాయన మహా గోవిందాయన మహా శ్రీధరాయన మహా భరతఖండి భరతభూమి కృష్ణా గోదావరి నదీ తీరే ఓం మాంగళ్యం తంతునామిన కింద పెట్టి అమ్మా పెళ్లి కూతురు తొందరగా తీసుకురండి అమ్మా. కాకాని కృష్ణయ్య గారు తొందరగా రాండి అయ్యా. చెప్పండి. అయ్యా కాకాని కృష్ణయ్య గారు అమ్మాయిని తీసుకురండి ఆయన. ఓం మాంగళ్యామ మమ జీవన హేతునా కంఠే పద్మ సంజీవతాం చరదాం శతం. ఓం మాంగళ్యధారణమోసవస్తు. వచ్చారా? ఇంతసేపు లేట్ కాకూడదు. కూర్చోండి కూర్చోండి. ఇటు అమ్మా, ఇటు ఇటు కూర్చోండి.
మీరు కూర్చోండి అమ్మా, ఇప్పటికే చాలా లేట్ అవుతుంది. హలో నమస్కారం అండి, కూర్చోండి కూర్చోండి. సరిపోతుంది, కూర్చోండి కూర్చోండి. అమ్మాయిని తీసుకురండి ఆయన, ఇప్పటికే చాలా లేట్ అవుతుంది. పాపమ్మ వచ్చిందా? ఓం అచ్యుతాయ నమః, కేశవాయ నమః, నారాయణ నమః, గోవిందాయ నమః, విష్ణాయ నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, నమో నారాయణ నమః, శ్రీధరాయ నమః. రానమ్మా, ఇంకా పెళ్లి కొడుకు తీసుకురానమ్మా. అమ్మాయి గారు తయారు కాదు. ఏం పని చేస్తావు? శ్యామయ్య గారు బాగానే ఉండండి. ఎందుకు తెచ్చారు? పూలదండ అమ్మా, పూలదండ ఇచ్చారు. పూలదండలు అందుకోండి, పూలదండలు బయట దండలు దండలు తీయరు. పసుపు అందుకోండి, పసుపు అందుకోండి. ఓం నారాయణ నమః, గోవిందాయ నమః, విష్ణాయ నమః, మధుసూదనాయ నమః. ఆ మాంగాళ్ళు వీటి తీసుకురండి ఆయన. ఈ తాంబాలను పోయండి అమ్మా, ఇంకో తాంబాలం అందుకుంటాయా? బియ్యం అందుకో, బియ్యం అందుకో. ఓం శుక్లాం వరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం. కలుపుతాండి తొందరపడకండి. ఓం గోవిందాయ నమః, విష్ణాయ నమః, వెంకటేశాయ నమః, మధుసూదనాయ నమః. అమ్మాయిని తీసుకురండి ఆయన, పొద్దుపోతుంది. జరగండి, కొంచెం జరగండి, కొంచెం జరగండి. పూలు జరగండి. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం సర్వవిఘ్నోపశాంతయే అగజాం. పట్టుకోండి సార్. సరిపోతుంది. ఇంకా కాలే
మధుసూదనాయ నమః త్రివిక్రమాయ నమః విష్ణాయ నమః మమ అనండమ్మ మమ ఓం భరతఖండే భరతభూమి కృష్ణా గోదావరి ఈ మెటల్ పూలు సరిచేయండమ్మా ఓం మాంగళ్యం తంతునామేన మమ జీవన హేతున కంటే పద్మావి సుమతి సంజీవనం శరదాం సుతం మళ్ళా మధ్య కూర్చో సరిపోద్ది సరిపోద్ది ఒక్క నాన్నగారు ఓం నారాయణ నమః గోవిందాయ నమః విష్ణాయ నమః మధుసూదనాయ నమః మమానండమ్మ మాంగళ్యం తంతునామేన మమ జీవన హేతున కంటే పద్మామి సుమతి సంజీవదాం శరదాం శతం శతం అంటే కొన్ని జన్మల తర్వాత ఎన్నో పుణ్యాలు చేస్తే ఈ యుగం మనకు కలిసి వస్తుంది దానివల్లనే శరదాం శతం అంటాం ఓం మాంగళ్యం తంతునామేన మమ జీవన హేతున కంటే పద్మావతి సరదాస్యగా మాంగళ్య ధారణ మస్తు మా బ్యాడ్ వాడు వాయించుడు మా బ్యాడ్ వాడు గట్టి వాడు వాయించుడు మాంగళ్యం తంతునామే మమ జీవన హేతున కంటే పద్మావతి గట్టి సరదాస్యగా భక్తులందరూ చూడాలి స్వామివారి కళ్యాణం జరుగుతుంది తిరుపతమ్మ తల్లి గోపి స్వామివారి కళ్యాణం జరుగుతుంది
వీడియో షూటింగ్ ఉందిగా అటోలేండి. శ్రీ సీతారాముల కళ్యాణమే మన కళ్యాణ వైభోగమే లక్ష్మీ తీర్థం కళ్యాణమే అయ్యగారు లక్ష్మీ తిరుమల తల్లి గోపి స్వామివారి కళ్యాణం జరిగింది. మరి కొల్లా శివరామయ్య గారు అల్లుడి గారికి భటు రూపాయి చదివించాల్సిందిగా కోరుతున్నాము. అలాగే భక్తులందరూ కూడా స్వామివారి కళ్యాణం అయింది కాబట్టి చదివింపులు చదివించిన వాళ్ళందరూ కూడా చదివించవలసిందిగా మనం చేసుకుంటున్నాం. అల్లుడి గారికి భటు రూపాయి చదివించాలి అత్తగారు. పెళ్లిలో పెట్టినవండి, పెళ్లి కట్నాలు మొత్తం పెట్టిన అన్నీ పెట్టినవండి, అన్నీ పెట్టినాం. ఫస్ట్ అనుకున్న ప్రకారం మొత్తం కంప్లీట్ చేసినాం. ముట్టినండి మాకు దేవత లాంటి తిరుపతమ్మ తల్లి మా ఇంటికి వస్తుంటే మాకు అంతకన్నంగా లేదేముందండి. బావగారు, మీ ఇష్ట ప్రకారమే తిరుపతమ్మను మీ ఇంటి కోడలుగా చేసి నా బరువు బాధ్యత తీర్చుకున్నాను. కానీ కష్టమంటే ఏమిటో ఎరగని నా బంగారు తల్లిని మీ చేతులలో పెడుతున్నా. ఎలా కాపాడుకుంటారో ఏమోనయ్యా. అదేమిటయ్యా అలా బాధపడుతున్నావు? తిరుపతమ్మ ఇప్పుడు ఎవరింటికి వెళ్తుందని? మా ఇంట్లో ఉన్నా మీ ఇంట్లో ఉన్నట్టే కదా. కలత వశింపకయ్యా బడిలోని బాధ చిత్తమని చిగురించకయ్యా. మీ ఇంటి పువ్వంతి మా ఇంటి మరుమల్లె మమతానురాగాలు మా ఇంట కొలుపు కాకాని వారింటి వైసమ్మున కరుణమూర్తులకు నిలపయముతున్నా. బాబా, నా బాధ అది కాదయ్యా, నా బాధ అది కాదయ్యా. నువ్వు చిన్న నోముల పంట నా కారాల తల్లి, ఏనాడైన మారాము ఎరగదు.
ఎందుకయ్యా అలా బాధపడతావు? విచారణ నీ కొలదు చిరోత్తమా, మీ ఇంటి పువ్వంతే మా ఇంటి మరుమల్లె, మమత అనురాగాలు మా ఇంట కొలుపై జాని సుధక జానకిని పెంచిన జనకుండో, మనకన్న నిన్నయే మీది పుత్రిక, మా ప్రాణము నమ్మము, మా మాట నమ్మవయ్యా. చాలు బావా, చాలు. ఆ చల్లని మాటలు చాలు బావా. నాయన వయసులో చిన్నవాడివైనా పెద్ద మనసు కలవాడివి. నీకు నేను చెప్పనంత అవసరం లేదు నాయన. కానీ నాకు మాత్రం ఎవరున్నారయ్యా? కొడుకువైనా నీవే, అల్లుడా మేనల్లుడా, నా చిన్నారి తల్లి కలయక అపచారమే నిర్చిన నీది హృదయమున దాచుకొమ్ము. కాకాని వంశదీప మదయ ప్రాణమా, పెద్దవారు మీరు అలా మాట్లాడకండి. నీదు పుత్రికచే పాణిగ్రహణమునర్చి నాదు తల్లికి సోదరుండు అయిన మేనమామ గోపయ్య, నాతి చరామి అన్న వేద మంత్రమును మా దాంపత్యమున సిగురించులాగా. తిరుపతిని నా ప్రాణ సమానముగా చూసుకుంటాను. మీరు నిశ్చింతగా ఉండండి మావయ్య. చాలు నాయనా, చాలు. నా మనసు చాలా ఉప్పొంగిపోయినది. ఏమండి, ఇంకా మీరు ఇక్కడ నిలబడ్డారా? పదాం పదండి. సరే వెళ్దాం.